స్క్వేర్ ఫీట్ వచ్చి 10,000 స్వామి. 10,000 కానీ నేను 10,000 తెంచాను. చూడండి కోల్డ్ కూడా ఫ్రీగానే ఉంటే లిటర్ కంజెషన్ కూడా మంచిగా ఉంటుంది. అవును స్వామి, లీటర్ కూడా చూస్తే చాలా బాగుంటది. లిటర్ కంజెషన్ కూడా ఫ్రీగా ఉంటది. అందులో ఓక్ కూడా మందంగానే ఉంటది. ఓక్ లేకోకుండా షెడ్లు మొత్తం అన్ని తాటాకులు స్వామి. ఇవి మీరు కన్స్ట్రక్షన్ చేసుకో 25 years అవుతుంది. 25 years నుంచి వీటిని మెయింటైన్ చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ అయిపోయింది అంటే వర్షాకాలంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందా స్వామి షెడ్ యూజ్ చేయడం వల్ల? అట్లా ఏం లేదు. అట్లా పర్ఫెక్ట్ గా అన్ని సీలింగ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కవర్లు వేస్తాం. 99% చిన్నపిల్లలప్పుడు వామిగ్రో యూజ్ చేస్తాం. 4 days. ఓకే స్వామి. మళ్ళీ 7 days కాడ నుంచి కూడా కెనోటాక్స్ యూజ్ చేస్తాం. మళ్ళీ సెకండ్ ఫీడ్ స్టార్టింగ్ రోజు నుంచి మళ్ళీ కెనోటాక్స్ యూజ్ చేస్తాం. వే బార్డ్స్ కి 100 ml కాడికి. మళ్ళీ పెన్సర్ పడిన తర్వాత వే బార్డ్స్ కి వచ్చి 200 ml కాడికి 29, 30, 31లో మళ్ళీ వామిగ్రో యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం వామిగ్రో యూజ్ చేయడం వల్ల పిల్లల రిజల్ట్ ఉందంటారా స్వామి? చాలా బాగుంది. అది ఎట్లా అంటే స్వామి, చాలా మంది చిన్నపిల్లలు అప్పుడు చిక్కు దిగిన 4వ రోజుకి వైట్ మోషన్ అయ్యి మార్టాలిటీ రావటం, సైడ్ కి పడిపోవటం, లెగ్ వెహికల్ రావటం, అప్ అండ్ డౌన్ కోల్డ్ రావటం అట్లా ఉంటది. మనకి నేను ఈ వామిగ్రో ఇప్పుడు దాదాపు 1 year ప్లస్ నుంచే వాడుతున్నాను. అప్పటి నుంచి కూడా మనకి కలస అనేది కూడా పెద్దగా రాదు. చూసుకోండి మొత్తం ఈక్వల్ గానే ఉంటుంది. ఇందులో ఇది కూడా అప్ అండ్ డౌన్. అది వీక్లీ పార్టిషన్ కూడా కట్టాను. అందులో కూడా మొత్తం మీద 8,000 షెడ్లకి 30 కోడి కోళ్ళు ఉండవు. 4 షెడ్లు. కష్టపడాలి. డ్రింకర్ లో మంచిగా చూసుకోవాలి. ఫిల్టర్లు క్లియర్ చేసుకోవాలి. అట్లా చేసుకుంటే బాగుంటుంది స్వామి. చాలా మంది 5-6 రోజుల తర్వాత బరకాల పక్కన పడేసేస్తారు. అది మాత్రం లాస్ట్ బ్యాచ్ వచ్చి 1.44 వచ్చింది. FCR 1.44 వచ్చింది. ఎవరికే రాలేదు, మనదే వచ్చింది. బ్యాక్ సైడ్ ముడ్లు చూడండి ఎంత బాగుంటాయో. అట్లా ఉంటాయి. అప్ అండ్ డౌన్ అనేది లేకుండా కోడి వామిగ్రో వల్ల అంత ప్లస్ ఉంది స్వామి.